టిక్ టాక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న యాప్ ఏదైనా ఉందంటే అది టెలిగ్రామ్. ఇది మన దేశంలో కూడా త్వరలోనే బ్యాన్ కాబోతుంది. సరే, మన దేశంలో సంగతి దేవుడెరుగు. టెలిగ్రామ్ యాప్ ఇన్వెంటర్ పావెల్ దురోవ్ ఇప్పుడు ఫ్రాన్స్ లో అరెస్ట్ అయ్యాడు. ఎందుకంటే చాలా ఏళ్లుగా యూరప్ ఇతనిపై గుర్రుగా ఉంది. టెలిగ్రామ్ ఎన్నో నేరాలకు అడ్డాగా మారింది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల బూతు చిత్రాల నుంచి మత్తు పదార్థాల రవాణాకు కూడా ఈ యాప్ క్రైమ్ అడ్డాగా మారింది. ఇంకా చెప్పాలంటే స్పామ్ మెసేజ్లు, ఫ్రీ సాఫ్ట్వేర్ల పేరుతో కంప్యూటర్ వైరస్ చూపించడం నుంచి కాపీరైట్ కంటెంట్ ను కూడా ఫ్రీగా అందుబాటులోకి తీసుకొస్తూ ఉండడంపై టెలిగ్రామ్ యాప్ కు ఎన్నోసార్లు యూరప్ దేశాలు లేఖలు రాశాయి. కానీ సమాధానమే లేదు. అయితే కొన్ని నేరాల విషయంలో తమకు సహకరించాలని కోరినా కూడా టెలిగ్రామ్ యజమాని పావెల్ తిరస్కరించాడు. ఎందుకంటే మేము కస్టమర్ల ప్రైవసీని కాపాడుతామని ఓపెన్ గానే చెప్పాడు. నిజంగానే పావెల్ తన టెలిగ్రామ్ యాప్ ను సక్సెస్ చేసుకోవడానికి ఎంచుకున్న మార్గం ఇదే. అందుకే వాట్సాప్ నుంచి ఇతర మెసేజింగ్ యాప్లు ఎన్నున్నా కూడా టెలిగ్రామ్ కు 100 కోట్ల మంది యూజర్లు ఉన్నారంటే కారణం ప్రైవసీ. ఇందులో సినిమాల నుంచి కాపీరైట్ కంటెంట్ వరకు ఎన్ని పెట్టుకున్నా కూడా తొలగించడు. కేవలం కొన్నిసార్లు అధికారికంగా మెయిల్ పెడితే మాత్రం ఫోన్ నెంబర్లను డిలీట్ చేస్తారు, లేదంటే బ్లాక్ చేస్తుంది టెలిగ్రామ్. కానీ మళ్ళీ కొత్త ఫోన్ నెంబర్తో మళ్ళీ అదే దందా చేసినా కూడా పట్టించుకోదు టెలిగ్రామ్. మళ్ళీ అధికారికంగా మెయిల్ వస్తే తప్ప తొలగించదు. అంటే కేవలం ఫిర్యాదు చేస్తేనే మొక్కుబడిగా స్పందిస్తుందన్నమాట. అందుకే అనైతిక కార్యకలాపాలకు ఇది అడ్డాగా మారిందనే విమర్శలున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరున్న యాప్ను ఎందుకు పావెల్ ఎలా నడుపుతున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. తన యూజర్లు ఎవరైనా సరే ప్రైవసీ ఇస్తాను, సమస్య ఉంటే తమను కాంటాక్ట్ కావాలని చెబుతారు. ఇక టెలిగ్రామ్ యాప్ విలువ 2 లక్షల కోట్లు. కానీ ఇందులో పనిచేసేది కేవలం 30 మంది ఉద్యోగులు మాత్రమే. కేవలం టాలెంట్ ఆధారంగా వారిని ఎంపిక చేసుకున్నారు ఆయన. ఇక హెచ్ఆర్ కూడా ఉండడు. సీఈఓ అయిన పావెల్ వారిని తానే రిక్రూట్ చేసుకున్నారు. ఆఫీస్ బాయ్ కూడా ఒక్కడే ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. ఆఫీస్ క్లీనింగ్ కూడా కాంట్రాక్ట్కి ఇచ్చేశారు ఆయన. అతి సాధారణంగా 2 ఇంటర్నెట్ కనెక్షన్లు కేవలం 30 మందితో 30 కంప్యూటర్లతో 2 లక్షల కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఇంతకుముందు రష్యాలో వికోట్ అనే సోషల్ మీడియా యాప్ ను కూడా ఆయన తన ఫ్రెండ్ తో కలిసి తయారు చేశాడు. కానీ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆ యాప్ ని వాడుకుంటున్నాయని ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో తన వాటా మొత్తం అమ్ముకొని టెలిగ్రామ్ యాప్ ని ఇన్వెంట్ చేశాడు. ఈ యాప్ ను 2013లో లాంచ్ చేశారు ఆయన. కేవలం నెల రోజుల్లోనే 20,000 మంది యూజర్లు వచ్చారు. ఈ యాప్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని డివైజెస్ లోనైనా లాగిన్ కావచ్చు. ఎలాంటి స్టాక్ మార్కెట్ స్కామ్ల నుంచి స్పామ్ల వరకు ఏదైనా చేయవచ్చు. అందుకే స్కామ్స్టర్స్ దీన్ని తెగ వాడుతున్నారు. అలా నేరాలు చేసే వాళ్లకు ఇది అడ్డా. అయితే టెలిగ్రామ్ యాప్ ను సరిగ్గా వాడేవాళ్లు కూడా ఉన్నారు. కానీ పోలీసులకు మరీ ముఖ్యంగా యూరప్ లో తలనొప్పిగా మారింది. అందుకే ఫ్రాన్స్ లో విడిది కోసం వచ్చిన పావెల్ ను లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆగస్టు 24న లేబోక్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. నేరాలను ఎంకరేజ్ చేస్తున్నందుకు, యూజర్ డేటా ప్రొవైడ్ చేయనందుకు అరెస్ట్ చేస్తున్నామని తెలియజేశారు. అతనిపై క్రిమినల్ కేసు పెట్టారు అధికారులు. అయితే ఆయన 5 మిలియన్ యూరోస్ బాండ్ తో బెయిల్ మీద విడుదలయ్యారు. కానీ విచారణను ఎదుర్కొంటున్నారు ఆయన. పావెల్ అరెస్ట్ పై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిగ్గా ఫ్రెంచ్ అధికారులు టెలిగ్రామ్ యాప్ సీఈఓ పావెల్ ను అరెస్ట్ చేయకముందే భారత్ కూడా ఈ యాప్ ను నిషేధించేందుకు ప్లాన్ చేస్తుందనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే వేల రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇందులో జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. బూత్ సినిమాల నుంచి చిన్నపిల్లల సినిమాలు కూడా దీని నుంచే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇక నేరాలు చేసేవారైతే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఈ యాప్ లో ఉన్న డేటా అధికారులకు దొరకదు. దీంతో రెచ్చిపోతున్నారు. ఇక తీవ్రవాదులు కూడా టెలిగ్రామ్ యాప్ ను సాధారణంగా వాడుకుంటున్నారనే విషయం గుర్తించారు. ఇలా 1 కాదు 2 కాదు, కొత్త సినిమాలు, పుస్తకాలు, దినపత్రికలు, పేపర్లు, సాఫ్ట్వేర్లు కూడా ఇందులో ఉచితంగా ఉన్నాయి. కానీ దాని వెనుక స్కామ్లు వెంటాడుతున్నాయి. ఇది తెలియని అమాయకులు డౌన్లోడ్ చేసుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ స్కామ్లకైతే కొదవే లేదు. ఇది అడ్డాగా మారింది. దీంతో డేటా ప్రొవైడ్ చేయలేమని టెలిగ్రామ్ నుంచి అధికారికంగా సమాచారం రావడంతో బ్యాన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఎందుకంటే యూజర్ ప్రైవసీకే టెలిగ్రామ్ ప్రాముఖ్యతనిస్తోంది. ప్రతి యూజర్ మెసేజ్లు, వీడియోలు, డేటా ఏదైనా సరే తన సర్వర్లలో స్టోర్ చేస్తుంది. కానీ ప్రభుత్వానికి మాత్రం ఇవ్వదు. ప్రతి మెసేజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. చివరకు కంపెనీ ఉద్యోగులు కూడా చదవలేకుండా, చూడకుండా యాప్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ నెంబర్ కూడా యూజర్ నేమ్ ని అకౌంట్ గా పెట్టుకోవచ్చు. వాట్సాప్ ఇతర యాప్ల మాదిరిగా కాకుండా టెలిగ్రామ్ లో ఏకంగా 2 GB వరకు ఫైల్స్ ని సపోర్ట్ చేస్తుంది. దీంతో దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రీమియం యూజర్స్ తమ డేటా, మెసేజ్లను సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఒకసారి చాట్ చేసినా, ఫైల్స్ మార్చుకున్నా కొంత సమయం తర్వాత అవి కనిపించవు.
చివరకు టెలిగ్రామ్ సర్వర్లలో కూడా. ఇదే ఇప్పుడు యూరప్తో పాటు భారత్ను కలవరపరిచే విషయం. ఎందుకంటే డేటాను ఇవ్వకపోవడం, అమ్మకపోవడమే టెలిగ్రామ్ సెంట్రల్ బిజినెస్ ఐడియా. ఇలాంటి సీక్రెట్ ఫీచర్స్ ను ఎంతో మంది నేరస్తులు వాడుకుంటున్నారు. అంటే కొన్ని దేశాలకు ఇది శత్రు దుర్భేద్యంగా మారింది. దీంతో భారత్ కూడా టెలిగ్రామ్ యాప్ సీఈఓతో విసిగిపోయింది. బ్యాన్ తప్ప మరో నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఎన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేసిందంటే రష్యాతో భారత్కు మంచి సంబంధాలున్నాయి. ఆ విషయంపైనే భారత్ చాలా సమయం ఇచ్చింది. ఈ విషయంపై మోడీ రష్యా అధ్యక్షుడైన పుతిన్తో కూడా చర్చించినట్లు సమాచారం. చేసేది లేక తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ లోపే ఫ్రెంచ్ అధికారులు టెలిగ్రామ్ సీఈఓను అరెస్ట్ చేయడంతో బ్యాన్ కాస్త ఆలస్యమైంది. భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ ఇప్పటికే విదేశాంగ శాఖ, హోమ్ మినిస్ట్రీతో చర్చలు జరుపుతోంది. మరోసారి కానీ టెలిగ్రామ్ తాము యూజర్ డేటా పంచుకోమని భారత్కు చెబితే ఆ మరుక్షణమే బ్యాన్ లిస్ట్ లోకి చేరనుంది టెలిగ్రామ్. అంటే కోట్లాది మంది యూజర్లు ఇక మెసేజింగ్ యాప్ను వాడలేరు. ఎప్పుడు బ్యాన్ చేసేది మాత్రం కేంద్రం స్పష్టంగా చెప్పలేదు. కాకపోతే జాతీయ మీడియాకు మాత్రం టెలిగ్రామ్ యాప్ నిషేధిత జాబితాలో మొదటి స్థానంలో ఉందని మాత్రం లీక్ చేసింది. అదే జరిగితే భారత్లో ఉన్న 22 కోట్ల మంది యూజర్స్ డిసప్పాయింట్ అవుతారనడంలో సందేహమే లేదు. ఎందుకంటే దీన్ని చాలా మంది మెసేజింగ్ యాప్ గానే కాకుండా వేరు ఉపయోగాల కోసం వాడుతున్నారు. నేరస్తుల అవసరాలు వేరైతే విద్యార్థులు, ఇతర యువకులు ఉచిత సాఫ్ట్వేర్లు, పుస్తకాల కోసం వాడుతున్నారు. ఇది అనైతికంగా అయినా కూడా చాలా మంది చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. మరి టెలిగ్రామ్ యాప్ పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి, కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.